హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కూడా నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు అలాగే రూప ఇద్దరు కూడా ఆడిన జగన్ నాటకంలో విజయాంబిక పూర్తిగా ఇరుక్కుందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే హోటల్లో గౌతమ్ ఇక డబ్బులు ఇచ్చాడని చెప్పి మురుగన్ని లోపలికి పంపించడం, అదే సమయానికి పోలీసులను రప్పించి విజయాంబిక తప్పుడు పనికి పాల్పడుతుందని పోలీసుల దృష్టిలో పడేలా చేయటం. ఆ విషయం తెలుసుకున్న ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంటికి వచ్చిన విజయాంబిక చేసిన పనిని కవర్ చేసుకోవడానికి ఈ విధంగా మాస్క్ వేసుకొని, నీకు కేర్ టేకర్గా వచ్చింది ఎవరో కాదు తమ్ముడు, ఆ విరూపాక్ష అని ఈ విధంగా అంటూ దగ్గరికి వెళ్ళి మాస్క్ తీసేసరికి అక్కడ నిజంగానే పద్మావతి ఉంటుంది. విరూపాక్షి ఉండకపోవడంతో విజయాంబిక షాక్ అయిపోతుంది. అదేంటి, విరూపాక్షి ఇక్కడ ఉండడం ఏంటి అని ఈ విధంగా అంటూ ఉంటే ప్రతాప్ వెంటనే, అవును ఇక్కడే ఉన్నాను, అయితే ఏంటి, ఆ రోజు నేను తప్పు చేశానని అన్నావు కదా, ఈరోజు మీ అక్క కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు తను చేసింది తప్పా కాదా అని చెప్పాల్సింది నువ్వే కదా సూర్య, ఏ డిసిషన్ తీసుకుంటావు అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే రూప కూడా వచ్చి, అవును నాన్న, ఆ రోజు అత్తయ్య తప్పు చేసిందని చెప్పినా కూడా నువ్వు వినిపించుకోలేదు. అత్తయ్య ఎప్పుడు ఏదో ఒక విధంగా అందరినీ బాధ పెట్టాలని చూస్తుందని చెప్పాను, కానీ నువ్వు ఏ రోజు నమ్మలేదు. మా అక్క ఎప్పుడు అటువంటి పని చేయదు అని ఈరోజు అన్నావు కదా, కానీ ఈరోజు అత్తయ్య ఏం చేసిందో చూసావు కదా నాన్న అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే రూప, నా అక్క ఎప్పటికీ అలా చేయదు అనగానే, మరి మా అమ్మ కూడా అలా చేయదు కదా నాన్న అని చెప్పి రూప అంటూ ఉంటుంది. మరి నిజంగా విరూపాక్షి ఏ తప్పు చేయలేదని, విజయాంబిక చేసింది తప్పేనని తెలుసుకున్న ప్రతాప్ నిజంగా విరూపాక్షిని దగ్గరికి తీసుకొని మరి విజయాంబిక చెంప పగలగొట్టి చీకొడితే చివరికి విజయాంబిక పరిస్థితి ఏమవుతుంది, అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం విజయాంబికను ఇరికిస్తారు. తర్వాత న్యూస్లో అన్ని చోట్ల రావడంతో ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోయి ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంటి దీపక్ ఇదంతా ఏంటి, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, మీ అమ్మ ఏంటి ఇలా చేయడం ఏంటి అని అంటూ ఉంటే, అదేం లేదు మామయ్య, ఎవరో కావాలని ఇదంతా చేశారు అని అంటూ ఉంటే, ఎవరో కావాలని చేశారా, ఎవరికేం అవసరం ఉందని ఇలా చేశారు అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏమో మామయ్య, అదే నాకు కూడా అర్థం కావట్లేదు, ఆయన ఇప్పటి వరకు అమ్మ ఇంట్లోనే ఉంది, ఇప్పుడు బయటకు ఎలా వెళ్ళిందో, అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు, అయినా న్యూస్లో అమ్మని చూసి నేనే షాక్ అయిపోయాను అని ఈ విధంగా అంటూ ఉంటాడు దీపక్. ఏం జరిగినా చూస్తూ ఊరుకోవడానికి నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నానా, అయినా మీరు ప్రతిదీ చేసే పనిలో కూడా అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు దీపక్, మామయ్య నేను కనుక్కుంటాను, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను అనగానే, సరే దీపక్ జాగ్రత్తగా కనుక్కో, కొంప తీసి మీ అమ్మ నిజంగానే అలాంటి పని చేసిందని తెలిస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి అంటూ ఉంటే, సరే మామయ్య నేను వెంటనే కనుక్కుంటానని చెప్పి దీపక్ ఫోన్ చేస్తాడు. ఇకపోతే విజయాంబిక ఫోన్ ఇక పోలీసుల దగ్గర ఉండడంలో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఏంటి ఎక్కడి వరకు వచ్చావు మమ్మీ అని అంటూ ఉంటే, ఎక్కడికి వస్తుంది, ఇక్కడ మీ అమ్మ తప్పుడు పని చేస్తూ దొరికిపోయింది అని చెప్పి పోలీసులు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపక్. ఫోన్ కట్ చేయగానే, ఏమైంది దీపక్ అనగానే, అది పోలీసులు ఫోన్ కట్ చేశారు అనగానే, అంటే మీ అమ్మని లాకప్లోకి తీసుకున్నారనమాట, తప్పు చేయని వాళ్ళని ఎవరైనా ఎందుకు శిక్షిస్తారు, ఇప్పటి వరకు ఇంట్లో ఉన్న మీ అమ్మ ఇప్పుడు హోటల్కి ఎందుకు వెళ్ళింది అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏం జరిగిందో తెలుసుకోక సైలెంట్గా ఉండిపోతాడు. వెంటనే ఏది ఏం జరిగినా సరే ఖచ్చితంగా మీ అమ్మ తప్పు చేసింది కాబట్టే ఈరోజు పోలీసుల చేత పడిపోయింది అని ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే ప్రతాప్ అన్న మాటకి దీపక్కి బాగా కోపం వస్తూ ఉంటుంది. మామయ్య మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, అమ్మ ఎప్పుడు అటువంటి తప్పు చేయదు అనగానే, మరి ఆ రోజు అని ఈ విధంగా రూప వచ్చి అంటూ ఉంటుంది.
రాజు, రూప ఇద్దరు కూడా న్యూస్లో విజయాంబిక గురించి రావడంతో ఈ విధంగా అంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్, మా కోసం మీ టైం వేస్ట్ చేసుకున్నందుకు అని అంటూ ఉంటే ఇట్స్ ఓకే అని చెప్పేసి ఈ విధంగా రాజుకి హెల్ప్ఫుల్గా ఉండి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఈ విధంగా అంటూ ఉంటుంది రూప. రాజు నిజంగా విజయాంబిక అత్తయ్య గుట్టు నాన్నకి తెలిసిపోతుంది కదా అని అంటూ ఉంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది అమ్మాయి గారు, మీరేమి కంగారు పడకండి. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆ విజయాంబిక గుట్టు ఖచ్చితంగా పెద్దయ్య గారికి తెలిసిపోతుంది, ఆవిడ కుట్ర తెలిసిపోతుంది అని అంటూ ఉంటే సరే రాజు అని చెప్పి ఈ విధంగా రూప అంటూ ఉంటుంది. ఇకపోతే విరూపాక్షి, రూప, రాజు అందరు కూడా ప్రతాప్ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు. ఈలోపు రూప అలాగే రాజు వస్తున్నారు కాబట్టి విజయాంబిక కూడా ఇంటికి వచ్చి ప్రతాప్ కాళ్ళ మీద పడి తమ్ముడు నన్ను క్షమించు, నేను ఎటువంటి తప్పు చేయలేదు అనగానే అప్పుడే నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటే నీ దగ్గర సాక్ష్యం ఉందా అంటే రాజు రూపం మీద నెట్టేస్తున్నావా అనగానే అవును తమ్ముడు, ఖచ్చితంగా రాజు రూపే ఇదంతా చేశారు అనగానే ఈ విధంగా అంటూ ఉంటాడు. రాజు రూపకి ఇదంతా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనగానే అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది విజయాంబిక. అయినా కేర్ టేకర్గా వచ్చింది ఎవరో కాదు తమ్ముడు, ఆ విరూపాక్షి అని చెప్పేసి విరూపాక్షి ముఖం మీద ఉన్న మాస్క్ తీయగానే అక్కడ ఉన్నది పద్మావతి అని తెలిసి షాక్ అయిపోతుంది. ఇక్కడ ఉండాల్సింది విరూపాక్షి కదా, నువ్వున్నావేంటి అని అంటూ ఉంటే అదేంటమ్మా నేనే కదా సార్ని చూడడానికి వచ్చాను కేర్ టేకర్గా అని అనగానే వీళ్ళంతా ఏదో డ్రామా చేస్తున్నారు తమ్ముడు అని చెప్పేసి అంటూ ఉంటుంది విజయాంబిక. మరి నిజంగా విరూపాక్షి తిరిగి వచ్చి నేను ఆ రోజు ఆ పరిస్థితిలో ఉంటే నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నావు కదా, ఈరోజు మీ అక్క అదే పరిస్థితిలో ఉంది, నువ్వు మీ అక్కని ఎలా అర్థం చేసుకుంటావు, ఖచ్చితంగా మీ అక్క తప్పు చేసిందని నువ్వు అర్థం చేసుకోవాలి సూర్య అని చెప్పేసి అనగానే వెంటనే ప్రతాప్ ఆలోచిస్తూ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు నిజంగానే విరూపాక్షి బొట్టు చెరిగి బట్ట నలిగి జుట్టు చెరిగి ఉండడంతో నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను. అంటే ఆ రోజు మా అక్క తప్పు చేసిందని అనలే, ఆ రోజు మా అక్క విరూపాక్షి తప్పు చేసింది అనగానే నమ్మేశాను. అంటే ఈరోజు మా అక్క తప్పు చేసింది అంటే కూడా ఖచ్చితంగా నమ్మాలి కదా అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మరి నిజంగా అదే జరుగుతుందా? ప్రతాపిక విరూపాక్షి చెప్పింది నమ్మి విరూపాక్షిని దగ్గరికి తీసుకొని విజయాంబిక చంప పగలగొట్టి చీకొట్టగానే విజయాంబిక పరిస్థితి ఏమవుతుంది? నిజంగా అదే జరిగితే రాజు రూప సంతోషంగా ఉన్నారని చెప్పుకోవాలి.